హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు కామేశ్వరి. ఈరోజు నేను ఆన్లైన్లో బుక్ చేసుకొని సింగర్ కుట్టు మిషన్ తీసుకున్నానండి. సింగర్ ప్రాబ్స్ ఇదిగోటి, దీని మోడల్ నెంబర్ 1408 అనమాట. ఇది చూస్తున్నారు కదా, 10,000 పెట్టి నేను తీసుకున్నాను. ఓకే, ఈరోజు దీన్ని డస్ట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో మీకు నేను చెప్తాను. ఓకే, ఆల్రెడీ చేసేసాను, కాకపోతే ఆ రోజు కరెంట్లో వీడియో తీయలేకపోయాను. ఒకసారి మీకు ఎలా చేసుకోవాలో విధానం చెప్తాను చూడండి. ఇక్కడ 2 స్క్రూలు ఇచ్చారు. ఓకే, వాటిని ఇలా ఓపెన్ చేసేసి ఇగోండి, ఈ స్క్రూలు ఓపెన్ చేయడానికి వాళ్ళు మిషన్లో ఈ టూల్ అనేది ఇస్తారు. ఇది దేనికంటే ఇటువైపు వెడల్పుగా ఉంది చూడండి, ఇక్కడ పెద్ద స్క్రూలు కనుక ఇవి పెట్టి ఓపెన్ చేయడానికి. ఇటువైపు చిన్నది ఉంది. ఈ చిన్నవి ఏంటంటే ఇలా చిన్న చిన్న పార్ట్స్ వస్తాయి. ఇక్కడ ఇలాంటి దగ్గర విప్పడానికి ఈ చిన్న పార్ట్స్ అన్నమాట, ఇది ఇస్తారు. ఓకే, అలాగే వాళ్ళు ఒక బ్రష్ ఇస్తారండి. ఈ బ్రష్ ఏంటంటే ఇలాగ పాదం మధ్యలో డస్ట్ ఉంటుంది కదా, ఆ చిన్న ప్లేస్లోనూ ఈ డస్ట్ క్లీన్ చేసుకుంది ఇటు బ్రష్. రైట్, ఈ బ్రష్కి బ్యాక్ సైడ్ మనకి స్టిచ్చెస్ వేసినవి కుట్లు తప్పు వచ్చిందనుకోండి, లూజ్ కుట్లు మనం వేస్తాం కదా, జస్ట్ టెంపరీగా ఆ కుట్లు రిమూవ్ చేయడానికి, ఓపెన్ చేసి కట్ చేసేయడానికి, అక్కర్లేని తప్పు వచ్చిన కుట్లు విప్పడానికి దానికనమాట. అది దీనికి కట్టర్ కూడా అక్కర్లేదు, వాళ్ళే కట్టర్ ఇచ్చారు. ఈ యూ షేప్లో ఉంది చూడండి, ఈ మధ్యలోకి మనం ఈ ముందు దాంతో దారాన్ని ఇలా పైకెత్తి ఇలా లాగితే ఈ మధ్యలో కట్టర్ ఉంది కదా, అది కట్ అయిపోతుంది. ఈ రెండు కూడా ఒకే దాంట్లో ఇచ్చారు, ముందుకి బ్రష్, వెనక్కి కుట్లు విప్పుకునేది. రైట్, ఇప్పుడు చూపిస్తాం. ఇలా ఓపెన్ చేస్తే ఇది బాక్స్ అన్నమాట. మనం పనిముట్లు పెట్టుకోవడానికి, అంటే సూదులు ఏవైనా మనం ఈ కిట్ ఉంది కదా, బ్రష్లు, బాబిన్లు, బుట్టలు ఇవన్నీ పెట్టుకుందికి ఇదన్నమాట. ఇగో ఈ స్క్రూ డ్రైవరు ఇవన్నీ పెట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చారు, అందుకు ఈ బాక్స్ అన్నమాట. రైట్, ఈ ఏరియా ఏంటంటే చూడండి, కనిపిస్తుంది కదా, ఇది బాబిను పెట్టుకోవడానికి ఈ ప్లేస్. రైట్, ఇక్కడ పుల్ల ఉంది చూసారు కదా, ఇది పాదం దించడానికి, పాదం ఎత్తడానికి, ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం క్లీన్ చేయాలి. ఎలా చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ 2 స్క్రూలు తీసేస్తే ఈ ప్లేట్ అనేది ఇలా వస్తుంది. ఈ ప్లేట్ ఇలా వచ్చి తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. ఓకే, నేను ఆల్రెడీ మిషన్ క్లీన్ చేసేసాను, మీకు చూపిస్తున్నాను అనమాట. అలా ఓపెన్ చేసిన తర్వాత ఈ ఏరియా మొత్తం డస్ట్ ఉంటుందండి, బట్టల తాలూకా ఫైబరు, దారపు ముక్కలు అంతా మొత్తం ఈ పాదాలు ఇవి ఉన్నాయి కదండి, ఈ పళ్ళు మధ్యలో క్లీన్ చేసుకొని మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇదిగోండి ఈ సరౌండింగ్ అంతా ఇలా తీస్తే మొత్తం వస్తుందన్నమాట. ఫస్ట్ క్లీన్ చేసేయాలి, డస్ట్ అంతా తీసేయాలి. ఒక మెత్తటి క్లాత్ తీసుకొని మన మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, క్లాత్ మీద డైరెక్ట్గా ఆయిల్ ఎప్పుడు వీటి మీద ఎక్కడా కూడా వేయకూడదు. అది చాలామంది తెలియక పెద్ద మిస్టేక్ చేస్తున్నారనమాట. ఒక మెత్తని క్లాత్ తీసుకొని దాని మీద 1 or 2 డ్రాప్స్ తీసుకొని ఇది డస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇదంతా ఆ ఆయిల్ తోటి నీట్గా తుడిచేసేయండి. తుడిచిన తర్వాత మళ్ళీ ఓసారి పొడిగుడ్డతోటి నీట్గా ఇదంతా తుడిచిపెట్టుకోవాలి. ఇక్కడ ప్లేట్ క్లీనింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈ కిందనే ఎలా క్లీన్ చేసుకోవాలి చెప్తా. ఇక్కడ చూడండి, బ్లాక్గాన 2 ఉన్నాయి పిన్స్ లాగా, ఇదొకటి. ఇక్కడ క్లీనింగ్ ఎలా చేయాలంటే, ఎప్పుడైనా మనం బట్టలు కుడుతున్నప్పుడు పైనుంచి ఏమవుతుందంటే దారం కింద దారానికి చిక్కుపడిపోయి బట్ట ఈ పాదం మధ్యలోంచి కిందకి నొక్కుపోతుంది. ఎంత తీసినా రాదనమాట, బట్ట చిక్కుపడిపోయి కట్ అయిపోయే పొజిషన్కి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎలా తీయాలి? పాదం రాదు, బట్ట జరగదు. అమ్మో బట్ట కట్ చేసేయాలా అని ఒక టెన్షన్ వస్తుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ ప్రాబ్లం లేదులేండి. అలా జరిగినప్పుడు వెంటనే తొందరపడి బట్ట కట్ చేయకండి. దీనికి ఎలా చేయాలంటే ఒక విధానం అనేది ఉంది. ఇలా లాగండి, వెనక్కి వచ్చింది. నెక్స్ట్ ఇది ఉంది కదండి, ఈ బ్లాక్ది, దీన్ని పక్కకి జరపండి. అప్పుడు ఇది ఇలా వస్తుంది, ఇందులో ఇదొకటి ఇలా వస్తుంది, చూసారా? ఇదిగో ఈ 2 ఇలా వస్తాయి. అప్పుడు మీకు బట్ట
ఇక్కడ ఉన్నది ఈజీగా, ఈ బట్ట ఈజీగా బయటకు వచ్చేస్తుంది. బాబిన తీసేస్తారు, బట్ట ఈజీగా వస్తుంది, కట్ చేసేయచ్చు, అయిపోతుంది అనమాట. అప్పుడు ఇక్కడ కూడాను మొత్తం డస్ట్ అంతా ఈ ఏరియా కనిపిస్తుంది కదండి, ఈ ఏరియా మొత్తం ఈ బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసేసి ఒక మెత్తటి క్లాత్ తీసుకుని దాని మీద 1 or 2 drops ఆయిల్ వేసి ఈ సరౌండింగ్ అంతా క్లీన్ చేయాలండి మొత్తం. కనీసం ఈ మిషన్ ఏంటంటే వీక్లీ వన్స్ కానీ 15 daysకి ఒకసారి కానీ కనీసం క్లీన్ చేయాలి. ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి ఆయిల్తో మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేయాలి. అలా వదిలేయకూడదనమాట. ఆయిల్తో వదిలేస్తే, పొడిగుడ్డతో తుడవకుండా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ఆయిల్ మీద మళ్ళీ డస్ట్ పడి అంటికిపోయి మళ్ళీ మనకి తొందరగా పాడైపోతుంది. అందుకే క్లీన్ చేసిన వెంటనే ఆయిల్తో మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేయాలి. రైట్. ఇప్పుడు ఇది పెట్టే పొజిషన్ చూసారా, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, హాఫ్ మూన్ టైప్లో ఉంది చూసారా. ఇది హాఫ్ మూన్. ఒక మూన్ అంటే ఫుల్ రౌండ్ ఉండాలి, ఇది హాఫ్ ఉంది, ఇది హాఫ్. ఈ రెండు కలిస్తేనే ఫుల్ అవుతుంది కదండి. అది అయితే ఇది చక్రం, ఇది ముందుకి తిప్పండి. ముందుకి తిప్పితే ఏమవుతుందంటే అది అటు రావాలి, మనకి ఎడం చేతి పక్కకి స్ట్రైట్గా ఆఫ్ వచ్చింది చూసారు కదా. ఈ ఆఫ్ నిలబడింది, ఇలా నిలబడిన తర్వాత ఇది ఇక్కడ 2 గాడీలు ఉన్నాయి చూసారా, 2 గాడీలు కనిపిస్తున్నాయి. ఆ గాడీల్లోని వెనక గాడీలోకి ఇది ఎలా ఫిక్స్ చేయాలంటే, ఇది తప్పు పెట్టకూడదు. పైకి ఇలా ఉంది కదండి, సాపుగా ఉన్నది, ఇది పైకి రావాలి. కిందకి 3 కొమ్ముల్లా వచ్చాయి కదా, ఇవి ఈ 3 కొమ్ములు వచ్చింది కిందకి రావాలి. అంతేగాని ఇలా పెట్టడం ఇవి చేయకూడదన్నమాట. ఇలా ఈ సింగిల్గా సాపుగా ఉన్నది పైకి రావాలి. చూపిస్తాను చూడండి ఎలా పెట్టాలి. అది చూసారా, ఈ కిందకి కొమ్ములు వచ్చాయి, అది అలా పెట్టాలి. నెక్స్ట్ అది ఫస్ట్ పెట్టిన తర్వాత ఇది ఎలా పెట్టాలంటే, ఎప్పుడైనా మీకు ఇది కూడా క్లీన్ చేయాలండి. క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే దీనికి ఈ స్క్రూలు అప్పుడప్పుడు లూజ్ అయ్యి ఈ పిన్ ఉంది కదండి, ఈ పిన్ మధ్యలో దారపు ముక్కలు ఉండిపోయి ఇదంతా డస్ట్ పట్టేస్తుంది అనమాట. ఇదంతా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఎప్పుడైనా ఇవి కానీ లూజ్ అయ్యింది అంటే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ 2 చిన్న నట్లు ఇచ్చారు చూడండి, ఈ 2 నట్లు కొంచెం లూజ్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఆ నట్లు ఓపెన్ చేయడానికి, టైట్ చేయడానికి ఇదిగోండి ఈ చిన్నది ఉంది కదా ఇటువైపు స్క్రూ డ్రైవర్, దీంతో అనమాట. ఈ చిన్నదానికి ఇది ఇచ్చారు. ఇక్కడ పెద్దవాటికి ఇటువైపుది, పెద్దదానికి ఇది, చిన్నవాటికి ఇది. ఇది ఎలా పెట్టాలంటే చూసారా, ఇక్కడ కిందన గొయ్యి ఉంది, గొయ్యిలా ఉంది కదా గాడి, ఆ గాడిలోకి ఇది కిందన ఈ పొడుపు ఉంది చూడండి, ఈ పొడుపు కిందకి రావాలి. అప్పుడు ఈ పుల్లలు 2 పైకి వెళ్తాయి అన్నమాట. అంటే ఇలా చూపిస్తాను చూడండి. రైట్, ఒక్క నిమిషం. ఆయిల్ చేసాం కదా, ఆయిలింగ్కి అది చెయ్య జారుతుందన్నమాట. అది పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ బ్లాక్గా ఉన్నాయి కదండి, అది గాడిలో కూర్చుంటుంది. వాటికి ఈ సైడ్న 2 ఇటొకటి ఉంటుంది. ఆ గాడిలోకి ఈ బ్లాక్ది వెళ్ళి ఫిట్ చేయాలి. అప్పుడు మీరు కరెక్ట్గా పెట్టింది లేనిది తెలుస్తుంది. ఆ గాడిలోకి బ్లాక్ వెళ్ళి సెట్ అవుతాయి అన్నమాట. అది తర్వాత ఈ ప్లేటు, ఇది ఎలా పెట్టాలి అనేది తప్పు పెట్టేయకండి. ఇటువైపు వంపులు వచ్చేవి చూడండి, ఇటును ఈ ప్లేట్కి, అలాగే ఇక్కడ ఇటు వంపుగా వచ్చాయి. ఈ ముందుకంతా సాపుగా వచ్చింది. ఈ ప్లేట్ కూడా అదే పొజిషన్లో ఎలా పెట్టామో అదే పొజిషన్లోనూ పెట్టాలన్నమాట. అంతేగాని తిప్పి పెట్టారనుకోండి ఇది ఫిట్ అవ్వదు. వీటి తాలూకా స్క్రూస్ మనం ఇక్కడ ఓపెన్ చేసాం కదా, ఇదన్నమాట. ఆ స్క్రూస్ పెట్టేసి ఇది స్క్రూ డ్రైవర్ అనమాట. పెద్ద స్క్రూస్కి ఇది స్క్రూ డ్రైవర్, దీంతో టైట్ చేసేస్తారు. ఇందాక లోపల చిన్న స్క్రూలు కనుక చిన్న వాటికి ఇది, పెద్దవాటికి ఇదన్నమాట. ఇదంతా చక్కగా గుడ్డతో క్లీన్ చేసేసుకోవాలండి.
ఇది క్లీన్ చేసుకునే పద్ధతి. చూసారా ఎంత నీట్గా తెల్లగా ఉంది. ఇప్పుడు మీకు కుట్టు అనేది స్మూత్గా పడుతుందన్నమాట. ఓకే రైట్. మీకు ఈ వీడియో నేను ఈ పార్ట్ వరకే క్లీనింగ్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మిగిలినవి చెప్తాను. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.